అందరికీ నమస్తేనండి. నేను ఈ సొసైటీలో నుంచి నేను ఒకటి నేర్చుకున్నా. ఏంటంటే మనీ ఈజీ ఎర్నింగ్ అంటే ఒకదానికి బాగా ఇదే అయిపోయారు. రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి చూస్తే దగ్గరగా చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి అవకాశం ఇస్తే ఇష్టం వచ్చినట్లు దోచేసుకున్నాడు. అతని ధైర్యం ఏంటి? ఎందుకు భయం లేదు? ఎందుకంటే అక్రమంగా సంపాదించేస్తే అందులో నుంచి ఒక 5% 10% తీసి లాయర్లకు, పోలీసు వాళ్ళకి, జడ్జిలకి, ఈ యంత్రాంగంలో పనిచేసే వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసి తద్వారా 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఇంకో వ్యక్తి రెడీ అయ్యాడు ఆల్రెడీ. ఇతను పాపాల పెద్దిరెడ్డి. ఇతడు దగ్గరగా 30,000 కోట్ల పైన సంపాదించాడు. లిక్కర్లో, శాండ్లో, ఎర్రచందనంలో, అటవీ భూములను ఆక్రమించి సొంతంగా మార్కెట్ యార్డ్కు సంబంధించిన నిధులతో రోడ్డు వేయించుకున్నాడు. అతని సొంత డబ్బు అయితే ఖర్చు పెట్టలేదు, కానీ ప్రజలకు సంబంధించిన డబ్బులను తన సొంతానికి ఉపయోగించుకున్నాడు. అయితే నాకు ఇందులో ఒకటే ఆశ్చర్యం వేస్తుంది. న్యాయ వ్యవస్థలు ఏమైనా వీక్గా ఉన్నాయా, లేదంటే ప్రతి ఒక్క పొలిటీషియన్ ఇంతేనా? చిరాకు అనిపిస్తుంది. అందుకని న్యాయ వ్యవస్థల మీద కూడా నమ్మకం కలగాలన్నా ఫస్ట్ థింగ్ వ్యవస్థలు అనేటివి మార్పు రావాలి. అందుకని ఇప్పుడు పెద్దిరెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ కింద ఉన్న క్యాడర్ మొత్తం అంతా అవినీతి పరులే. ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అయితే ఈ అరెస్ట్ అనేది తూతూ మంత్రంగా జరగకుండా తగిన శిక్షలు విధించండి. వాళ్ళకి తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి శిక్ష అనేది బాగా ఉండాలని, కఠినంగా ఉండాలని నా కోరిక. అప్పుడు ఈ వ్యవస్థల్లో మార్పు వస్తుందని నా ఆకాంక్ష. అందుకనే ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను, వెంబడే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతుంటుంది. జై హింద్.